హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమి దగ్గరికి వచ్చి శివ పూరి ప్రేమించుకుంటున్నారు అనే విషయాన్ని చెప్తాడు. భూమి కావాలనే గగన్ని ఆట పట్టిస్తూ, బావా ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను, ఎందుకంటే నువ్వు నన్ను డామినేట్ చేస్తావు, రేపు పెళ్ళయ్యాక పూరి కూడా శివాని డామినేట్ చేస్తుంది, నాకది ఇష్టం లేదు అని అంటుంది భూమి. చూడు భూమి, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, నువ్వు అలా అనడం కరెక్ట్ కాదు. సరే, నేనేం చేస్తే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటావో చెప్పు, నువ్వేమడిగినా నేనిస్తాను అని అంటారు గగన్. నేను ఏం చెప్పినా చేస్తావా బావా అని అడుగుతుంది. ఎస్, ఖచ్చితంగా నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను అని అంటారు గగన్. అయితే ఒక పెన్ను పేపర్ తెచ్చుకో, లిస్టు చాలా పెద్దది అని అంటుంది భూమి. ఏంటి, పెన్ను పేపరా అని అంటారు. అవును, వద్దంటే చెప్పు అని వెళ్ళిపోతుంటే ఆగాగాగు, తెచ్చుకుంటాను, రా వెళ్దాం అని గగన్ భూమి ఇద్దరు టెర్రస్ పైకి వెళ్తారు. ఇంకా భూమి, రెడీ చేసుకున్నావు కదా, ఇప్పుడు నేను నీకు 12 సూత్రాలు చెప్తాను, అవన్నీ నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, వీటిలో ఏ ఒక్కటి మిస్ చేసినా నేనైతే పెళ్లి కొప్పుకోను అని అంటుంది భూమి. 12 సూత్రాలా? ఏంటవి, ఫార్ములాసా అని అడుగుతారు. ఏమో, ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలీదు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్న నిద్ర లేవగానే నువ్వు నా మొహమే చూడాలి అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ ఇమాజినేషన్లోకి వెళ్తాడు. మార్నింగ్ లేవగానే భూమి అలా గగన్ ఎదురుగా నించున్నట్టు, కళ్ళు తెరవగానే భూమి కనిపించినట్టు, గుడ్ మార్నింగ్ అని చెప్పినట్టు ఊహించుకుంటాడు. ఇంకా ఏడుస్తూ ఉంటాడు గగన్. నిద్ర లేచిన తర్వాత నా మొహం చూసి నాకు ప్రేమగా గుడ్ మార్నింగ్ చెప్పాలి, అర్థమైందా బావా అని అంటుంది. అర్థమైంది అని రాసుకుంటాడు గగన్. నెంబర్ 2, నేను నీకు కాఫీ ఇవ్వగానే నువ్వు హ్యాపీగా కాఫీ తాగి నేను పెట్టిన టిఫిన్ని నువ్వు తినాలి, అదే కాకుండా నాకు కూడా ప్రేమగా ఆ టిఫిన్ని తినిపించాలి అని అంటుంది భూమి. మళ్ళీ ఇమాజిన్ చేసుకుంటాడు గగన్. ఇంకా నెంబర్ 3, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఎదురొస్తేనే నువ్వు వెళ్ళాలి, ఆఫీస్ నుండి వచ్చాక కూడా నువ్వు ఫస్ట్ నన్నే చూడాలి అని ఇంకా అలా ఒకటి తర్వాత ఒకటి మొత్తం లిస్ట్ అంతా చెప్తుంది భూమి. ఒక్కసారిగా గగన్కైతే ఏడుపు వస్తూ ఉంటుంది. వెంటనే భూమి గగన్ వైపు చూస్తూ, ఇదే బావా లిస్ట్, ఇంతే, ఇవన్నీ నువ్వు రోజు ఒక నెల రోజుల పాటు పాటించావనుకో, కరెక్ట్గా నెల రోజుల తర్వాత శివ పూరీల పెళ్ళి నేను జరిపిస్తాను, ఈ పెళ్ళికి నేను ఒప్పుకుంటాను, నేను కట్న కానుకలు అడగటం లేదు, కేవలం ఇవి పాటించమంటున్నానంతే, సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా గగన్ ఒక్కసారిగా కుప్పకూలి, అసలు నేను తన్ని భార్యగానే ఒప్పుకోలేదు, అలాంటిది ఇప్పుడు నేను ఇవన్నీ పాటించాలా, ఇవన్నీ నేను ఈ భూమి కోసం చెయ్యాలా, అని ఫీల్ అవుతూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా బిందు తన ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే మీరా బిందు దగ్గరికి వస్తుంది. ఏయ్ భోజనం చేయరా బిందు అని వచ్చి చూసేసరికి బిందు ఏడుస్తూ కనబడుతుంది. బిందు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది మీరా. అబ్బే ఏం లేదమ్మా అని కన్నీళ్ళు తుడుచుకుంటుంది. ఏయ్, నువ్వు కావాలనే నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు, నిజం చెప్పు, కాలేజ్లో నిన్నెవరైనా అన్నారా అని అడుగుతుంది. లేదమ్మా, నన్నెవరూ ఏమీ అనలేదు అని కన్నీళ్ళు తుడుచుకుంటుందన్నమాట బిందు. ఇదేదో దాచిపెడుతుంది, అదేంటో తెలుసుకోవాలి, ఏయ్ నిజం చెప్పవే అని అడుగుతుంది. అంటే నన్ను నన్ను పూరి కొట్టింది అని అంటుంది. ఏంటి, ఆ శారద కూతురు నిన్ను కొట్టిందా, ఎందుకు అని అడుగుతుంది మీరా. ఎందుకంటే నేనేమి చెప్పలేను అని అనేలోపు, ఎంత ధైర్యం దానికి, నన్నది కొడుతుందా, రా ఇప్పుడే వెళ్దాం, ఇంటికి వెళ్ళి ఆ పూరి సంగతి నేను తేలుస్తాను రా అని చెప్పి అలా తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట మీరా. అమ్మ వద్దమ్మా వద్దు, వాళ్ళ ఇంటికి మనం ఎందుకు వెళ్ళడం చెప్పు, వద్దు, అలా చేయొద్దు అని చెప్పి ఇంకా అలా ఆపేస్తుంది బిందు. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా శివ నేను ప్రేమించుకుంటున్నామనే విషయాన్ని తెలిసిపోతుంది, అలా తెలిస్తే ఇంకేమీ లేదు, తెలియకూడదు అని చెప్పి ఇంకా అలా వెంటనే సైలెంట్గా ఉండిపోమని మీరాని బ్రతిమలాడుతుంది బిందు. అయినా ఎంత ధైర్యమో, నేను ఎప్పటికైనా పగ తీర్చుకుంటాను అని అలా ఇంకా సైలెంట్గా ఉండిపోతుంది మీరా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ భూమి చెప్పినట్టే భూమి కాఫీ తాగి ఇంకా భూమికి గుడ్ మార్నింగ్ చెప్పి
అలా ఇంకా భూమి అయితే ప్రేమగా చూస్తూ భూమి ఇచ్చిన టిఫిన్ తిని హ్యాపీగా ఆఫీస్కి బయలుదేరుతాడు. ఇంకా శారద అదంతా చూస్తూ, ఏంటి భూమి, మరీ ఎక్కువ కండిషన్స్ పెట్టినట్టున్నావమ్మా అని అంటారు. పర్లేదత్తయ్య, ఇన్ని రోజులు నన్ను బావ ఎంత టార్చర్ పెట్టారు, మరి అంతకంతా నేను తీర్చుకోవాలి కదా అని చెప్పి ఇంకా భూమి నవ్వుతూ ఉంటుంది. అలా ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే శివ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. భూమి శివ దగ్గరికి వస్తుంది. శివ, ఏమైందిరా, ఎందుకలా బాధపడుతున్నావు అని అడుగుతారు. అంటే ఏం లేదక్క అని అంటుంది. ఏమీ లేదా? ఏ నిజం చెప్పు, ఏమైంది అని అడుగుతారు. అంటే నిన్న నేను రన్నింగ్ కాంపిటీషన్లో గెలిచానక్క. నేను గెలిచిన వెంటనే నన్ను బిందు వచ్చి హక్ చేసుకుంది. దానికి పూరి పాపం బిందుని కొట్టింది. బిందు ఎంత బాధపడుతుందో అని అంటాడు శివ. పాపం కొట్టింది కదా, అందుకే ఆలోచిస్తున్నట్టున్నాడు. అంటే వీడికి ఇంకా పూరి ప్రేమ తెలీదా, తెలుసా అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. భూమి, ఏంటక్క ఏం మాట్లాడావు అని అడుగుతారు. ఏం లేదు. సరేలే, అయినా బిందు అలా నిన్ను హక్ చేసుకోవడం తప్పు కదా అని అంటారు. అక్క, నీకు నేను ఒక విషయం చెప్పాలక్క, అది ఏంటంటే అని చెప్పేలోపు వెంటనే ఇంక శారద అమ్మ భూమి అని పిలుస్తుంది. అత్తయ్య వస్తున్నాను, రే నువ్వేమీ బాధపడద్దు, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా గగన్ ఆఫీస్కి రీచ్ అవుతాడు. ఇంక ఆఫీస్లో కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ అయితే చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఒక పెద్ద మనిషి గగన్ వాళ్ళ ఆఫీస్కి వస్తారు. హలో, నా పేరు సురేంద్ర అని అంటారు. నమస్తే, ఎవరు మీరు అని అడుగుతారు. ఈ సిటీలో మీరు వన్ ఆఫ్ ద టాప్ కన్స్ట్రక్టర్స్ అని నేను తెలుసుకున్నాను. మాకు సంబంధించిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఒకటి మీరు టేకప్ చేయాలి. నేను మీకు 100 కోట్లు ఇస్తాను అని అంటారు. వాట్, 100 కోట్లు ఇస్తారా? ఇంతలా వచ్చి ఆఫర్ చేస్తున్నారంటే ఇల్లీగలా అని అడుగుతారు. ఎస్, ఇల్లీగలే. భూమి కబ్జా చేసి కడుతున్నాం, కాబట్టి మీరు దీనిలో మాకు కోఆపరేట్ చేస్తే మీకు నేను 100 crores ఇస్తాను అని అంటారు. చూడండి, ఇలాంటివన్నీ మీరు వేరే వాళ్ళతో డీల్ చేసుకోండి, నాతో కాదు. అయినా నేను బెదిరింపులకి భయపడేవాడిని కాదు. న్యాయంగా రూపాయి కూడా పెట్టుకొని సంపాదించుకున్నాను, ఇలా అన్యాయంగా కాదు. దయచేసి బయలుదేరండి అని వాళ్ళని పంపించేస్తాడు. హే గగన్, గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నువ్వు మా దగ్గరికి రావాల్సిందే అని అంటారు. ఆ రోజే వస్తే నేను ఈ బిజినెస్నే మానేస్తాను, కానీ నీ దగ్గరికి ఎప్పటికీ రాను అని పొగరుగా గట్టిగా చెప్తాడనమాట, స్ట్రాంగ్గా గగన్. ఇంకలా రౌడీ కోపంగా గగన్ వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా భూమి శారద ఇద్దరు టెంపుల్కి వస్తారు. అమ్మ భూమి, నేను మొన్నే గుడికి వచ్చాను. నా మనసులో ఉన్న కోరికని, నా పిల్లల జీవితాన్ని చక్కగా చూడు స్వామి అని చెప్పడానికి వచ్చాను. కానీ ఆయన ఇంత త్వరగా నా కోరిక తీరుస్తారు అనుకోలేదు. జీవితాంతం నేను ఎంతో సంతోషంగా ఉంటానమ్మా. నిజంగా పూరి శివ పెళ్ళైతే అంతకు మించిన ఆనందం నాకు ఏది ఉండదు అని ఇంకా ఎంతో హ్యాపీగా గుడికి వస్తారు భూమి అండ్ శారద. అదే టైంకి కరెక్ట్గా అపూర్వని గోరింటాకు తీసుకొస్తుంది. అపూర్వకు అసలే మొత్తం ఇంకా చెయ్యి కాలు విరిగిపోయి ఉంటాయి కాబట్టి అలా స్టిక్తో గుడికి వస్తుంది అపూర్వ. అపూర్వని చూస్తూ ఉంటుంది భూమి. ఏంటి అపూర్వ, ఏ పాపం పండింది, ఇలా తయారయ్యావు అని అడుగుతుంది భూమి. ఏయ్ భూమి, నీ పన్ను చూసుకో అని అంటుంది అపూర్వ. అబ్బో, నిన్ను చుట్టూ చూస్తూ ఉంటే దెబ్బలు బాగా గట్టిగా తగిలినట్టున్నాయి అని నవ్వుతూ ఉంటుంది భూమి. భూమి, నన్ను రెచ్చగొట్టొద్దు అని అంటుంది అపూర్వ. వెంటనే గోరింటాకు కూడా, అమ్మాయి నిజం చెప్పాలంటే నువ్వు అన్నది కరెక్టే, దెబ్బలు బాగా తగిలాయి అని అంటుంది. నాకు తెలుసు గోరింటాకు, ఇప్పుడు కొంతమంది ఉంటారు, మేమే బలవంతులం, మాకు మించిన వాళ్ళు లేరు, ఎప్పటికైనా తప్పులు బయట పెట్టకుండా మేము కప్పి పెట్టేసి తొక్కి పెట్టేస్తాం అని విర్రవీగే వాళ్ళకి తల తన్నేవాడొకడుంటాడు. కానీ వాడిని కూడా వీళ్ళు అడ్డుకున్నప్పుడు దేవుడే తగిన శిక్ష వేస్తాడు. అలా ఇదిగో అపూర్వకి దేవుడే తగిన శిక్షని వేశాడు అని అంటుంది భూమి. ఏయ్ భూమి, ఏం చూసుకొని నీకు పొగరు అని అంటుంది. నీతి నిజాయితీ అవి నీ దగ్గర ఉండవులే, ఎందుకంటే నువ్వసలు మనిషివే కాదు కదా. కానీ ఒకటి అపూర్వ, సాక్ష్యాన్ని తెలివిగా మాయం చేశానని
ధ్వంసం చేశానని నువ్వు విర్రవీగచ్చు, కానీ ఏదో ఒకరోజు అంతకు మించిన సాక్ష్యం కనబడుతుంది. అప్పుడు అప్పుడు మా నాన్న చేతిలో నీకు బ్యాండ్ బాజా ఉంటుంది. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. మనసు ప్రశాంతత కోసం గుడికొస్తే ఈ భూమి ఏంటి నన్నిలా భయపెడుతుంది అని మనసులో అనుకుంటుంది అపూర్వ. ఇంకా శారద కూడా అదంతా చూస్తూ నవ్వుతూ ఉంటే ఆఖరికి ఈ శారద కూడా చూసి నవ్వుతుందన్నమాట అని చెప్పి కోపంగా ఇంకా కుంటుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. అమ్మ భూమి, పాపం ఎక్కువగా ఇచ్చినట్టున్నావు అని అంటుంది. లేదత్తయ్యా, అలాంటి వాళ్ళకి అలాగే కోటింగ్ ఇవ్వాలి, లేకపోతే ఇంకా విర్రవీగుతారు అని చెప్పి భూమి అండ్ శారద ఇద్దరూ అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. గగన్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఇప్పుడు లంచ్ టైం అయింది, నేను ఇంటికి వెళ్ళాలి అని ఇంకా ఇంటికి వెళ్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి గగన్ని కాదన్న కాంట్రాక్టర్ ఉంటాడు కదా, గగన్ కాదన్న కాంట్రాక్టరు, వాడు పెద్ద రౌడీ కాబట్టి ఇంకా గగన్ వైపు చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా నేను వీడిని ఏదో ఒకటి చేయాలి, నా మాటే కాదంటాడా, అయిపోయాడని చెప్పి రౌడీలను మాట్లాడతాడు. రేయ్, వాడు ఈ దారిలోనే వస్తాడు, వెంటనే వాడిని పైకి పంపించండ్రా అని అంటారు. అలాగే అని చెప్పి రౌడీలైతే గగన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక పాపం భూమి ఏమో ఇంకా అలా క్యారేజ్ తీసుకొని గగన్ కోసం ఆటోలో బయలుదేరుతుంది. బావ నా దగ్గరికి రాకపోయినా నేను బావ దగ్గరికి వెళ్తాను కదా అని చెప్పి పాపం హ్యాపీగా భూమి అలా ఆటోలో వెళ్తూ ఉంటే గగన్ కార్ అప్పుడే ఎదురుగా వస్తుంది. ఇంకా వెంటనే రౌడీలందరూ చుట్టుముట్టేస్తారనమాట గగన్ని. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదంతా దూరం నుండి చూస్తూ భూమి. ఎవర్రా మీరు అని అడుగుతారు. హేయ్ గగన్, మా సార్ చెప్పినట్టు ఆ కాంట్రాక్ట్ని ఒప్పుకో, ఎందుకంటే నువ్వు నంబర్ 1 కాబట్టే నిన్ను అడుగుతున్నాం, ఒప్పుకోలేదో అని అనేసరికి హో మీరు వాడి మనుషులా, ఒప్పుకోనని చెప్పాను కదరా, ఎన్నిసార్లు చెప్పాలి, తప్పుకోండి అని అంటారు. రేయ్, నువ్వు ఒక్కడవే ఉన్నావు, మేము 10 మంది ఉన్నాం, ఏం చేయగలవు అని అంటారు. రేయ్, మీరు 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా న్యాయం నా వైపు ఉంది, నన్ను మీరేమి చేయలేరు అని ఇంకా గగన్ అయితే వాళ్ళందరినీ ఫుల్గా కొడతాడు. అదంతా చూస్తూ ఉంటుంది భూమి. ఇంకా వెంటనే అలా గగన్ని కొడుతుంటే ఒకడేమో అప్పుడే కత్తి తీస్తాడనమాట. కత్తి తీసి గగన్ని కరెక్ట్గా పొడుద్దామని వచ్చేలోపు అయ్యో బావా అని చెప్పి భూమి గగన్కి అడ్డుగా నించుంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే పాపం అలా గగన్ అయితే ఇంకా అలా భూమిని చూస్తాడు. రే పదండ్రా అని చెప్పి ఇంకా వెంటనే అలా పారిపోతారు రౌడీలు. ఇంకా రౌడీల్ని పట్టుకోవాలనుకున్నా ఇక్కడ భూమి పాపం చాలా అన్కాన్షియస్లో ఉండడంతో గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వచ్చి భూమి అని చెప్పి ఏడుస్తూ భూమిని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఇంకా అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి. స్పృహ కోల్పోతుంది. డాక్టర్, భూమిని మీరే బ్రతికించాలి డాక్టర్ అని అంటారు గగన్. సార్ మీరేమీ కంగారు పడకండి, తప్పకుండా అని చెప్పి ఇంకా అలా వెళ్ళి తనకైతే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారనమాట డాక్టర్స్. ఇంకా పాపం గగన్ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా విషయం తెలుసుకొని శారద, పూరి, శివ కూడా హాస్పిటల్కి రీచ్ అవుతారు. ఇంకా పాపం అలా బాధపడుతూ ఉంటారనమాట శారద. అయ్యో భూమికి ఎందుకు ఇలా జరిగింది అంటే, అమ్మ నా ప్రాణాలు కాపాడుకోబోయి భూమికి ఇలా జరిగిందమ్మా అని పాపం ఏడుస్తూ ఉంటాడు గగన్ ఏడవద్దురా, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అంటారు, ఖచ్చితంగా భూమికి మంచి జరుగుతుంది, నువ్వేమీ బాధపడుతున్నానా గగన్ అని చెప్పి పాపం శారద అలా ఏడుస్తున్న గగన్ని ఓదారుస్తుంది. అదే టైంకి ఇంకా గగన్ దేవుడి దగ్గరికి దేవుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి, దేవుడా ఎలా అయినా భూమి బ్రతకాలి, భూమి బ్రతికేలా నువ్వే భూమిని కాపాడాలి అని చెప్పి ఇంకా అలా పాపం గగన్ గుడికి వెళ్తాడు. గుడికి వెళ్ళి భూమి కోసం ఇంకా పూజ అర్చన చేయిస్తాడు. అదే టైంకి పంతులు గారు, బాబు ఎవరికి ఏమైంది అని అడుగుతారు. మా అని పాపం బాధపడుతూ భార్య అని చెప్పలేకపోతుంటే, బాబు మీ భార్య అని అడుగుతారు. ఒక్కసారిగా గగన్ షాక్ అవుతాడు. నాకు పెళ్ళి కాలేదు అని అంటారు. అదేంటి బాబు, ఆ రోజు మీరు ఇదే గుడికి వచ్చి పెళ్లి చేసుకున్నారు కదా, మీరు దండలు మార్చుకున్నారు, ఆ అమ్మాయి మెడలో మీరు తాళి కట్టారు కదా అని అంటారు. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే భూమి ఫోటో చూపించి, ఈ అమ్మాయా అని అంటారు. అవును బాబు, ఈ అమ్మాయి మెడలోనే కదా మీరు తాళి కట్టారు అని అనేసరికి
ఒక్కసారిగా ఇంకా గగన్ అయితే షాక్ అయ్యి, అంటే భూమిని నేను నిజంగా పెళ్లి చేసుకున్నాను అని తెలుసుకొని పాపం చాలా బాధపడతాడు, కుమిలిపోతాడు. భూమి ఈ విషయం చెప్తున్నా నేను గ్రహించలేని ఫూల్ని అని చాలా బాధపడి వెంటనే ఇంకా అలా భూమి కోసం తాళిని తీసుకువెళ్తాడు గగన్. ఇంకా అలా అమ్మవారి కుంకుమ తాళిని తీసుకువెళ్ళి, భూమి ఒకప్పుడు నీకు తెలియక తాళి కట్టాను, అసలు నాకు కాన్షియస్ కూడా లేకుండా తాళి కట్టాను, కానీ ఇప్పుడు పూర్తిగా స్పృహ ఉండే నేను నీకు తాళి కడుతున్నాను. ఇప్పటి నుండి నిజంగా నేను నిన్ను మనస్ఫూర్తిగా భార్యగా అంగీకరిస్తున్నాను భూమి అని పాపం మనస్ఫూర్తిగా అనుకుంటూ భూమి మెడలో తాళి కడతాడు గగన్. ఇంకా అలా భూమి అయితే అప్పుడే కరెక్ట్గా స్పృహలోకి వస్తుంది. గగన్ తన్ని అర్థం చేసుకున్నాడని తెలుసుకొని భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా భూమి గగన్ల మధ్య అపార్థాలు తొలగిపోయి గగన్ భూమి మెల్లో మరొకసారి తాళి కట్టి భూమిని నిజంగా మనస్ఫూర్తిగా భార్యగా అంగీకరిస్తాడు. అదంతా చూసి శారద ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.